సేవలో ప్రయాసపడుతూ ఉన్నావేమో, చాలా విషయాలలో ప్రయాసపడుతూ ఉన్నావేమో, ఆత్మ ఫలాన్ని ఇంకా కొయ్యలేకపోతున్నావేమో. ఈ రాత్రి నేను అంటాను, పరిశుద్ధాత్మ ప్రేరణగా నేను అంటాను, దేవునితో నడవడానికి, వాక్యానుసారంగా నడవడానికి, సేవకులకు లోబడి నడవడానికి ప్రారంభించు. పేతురుతో నడిచినట్టుగా నా ప్రభు ఈ రాత్రి మొదలుకొని మా అందరితో నడవడానికి ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడండి. మా అందరి జీవితంలో ఆశీర్వాదాలు వెంటబడడానికి ప్రారంభించబోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆశీర్వాదాలు వచ్చాయి కదా, పేతురుకి ఆశీర్వాదాలు వచ్చాయి. యేసుప్రభుని నమ్ముకున్నాడు, యేసుప్రభు మాట విన్నాడు. యేసుప్రభుకు లోతైనటువంటి అనుభవంలో, ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో లోతైనటువంటి అనుభవంలో నడుస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, దేవుడు ఎప్పుడు మనకి అవసరం, ఇక్కడ కూర్చున్న వారికి ఎప్పుడు అవసరం అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే పాస్టర్ గుర్తొస్తారు, మందిరం గుర్తొస్తుంది. చాలామందికి జ్వరం వస్తే అప్పుడు పాస్టర్ నంబర్ కనిపిస్తుంది, లేదా కుటుంబంలో ఏదైనా జరిగింది అంటే అప్పుడు పాస్టర్ గుర్తొస్తారు. ఎవరైనా చనిపోతే భూస్థాపన కార్యక్రమానికి మాత్రం పాస్టర్ గుర్తొస్తారు, బర్త్డేలకు మాత్రమే పాస్టర్ గుర్తొస్తారండి. ఒకవేళ పాస్టర్లు మనకు దొరకకపోవచ్చు, కొన్నిసార్లు మా ఫోన్కి రెస్పాన్స్ చేయకపోవచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు మాట్లాడడానికి ప్రారంభిస్తే, నువ్వు ఫోన్ చేసిన వెంటనే నీ ఫోన్ ఎత్తుకోవడానికి ప్రారంభిస్తాడండి ఆయన. ఫోన్ అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, ప్రార్థన మోర్ ప్రేయర్. నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంట. నో ప్రేయర్ నో పవర్. అంటే తింటేనే కదా మనిషికి శక్తి ఉంటుంది, తినలేకపోతే మనిషికి శక్తి ఉంటుందండి. ఏదో ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, లేదా 3 రోజులు ఉండొచ్చు, లేదా తన శక్తిని బట్టి 1 నెల ఉండొచ్చు, 40 రోజులు, నెల, 2 నెలలు ఉండొచ్చు. ఆ తర్వాత ఏమైపోతాడు మనిషి? బలహీనుడైపోతాడు. ఒకగా హాయిగా అనిపించవచ్చు నీకు, 2 రోజులు ప్రార్థన చేయకున్నట్టుగా హాయిగా అనిపించవచ్చు, లేదా 1 నెల రోజులు ప్రార్థన చేయకున్నట్టుగా హాయిగా బాగుండొచ్చు, లేదా కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభములు బాగా ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేసినప్పుడు బాగా ప్రార్థన చేసి ఇప్పుడు ప్రార్థన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడో, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నటువంటి అనుభవంలో ఉన్నావో వాటన్నిటినీ రాత్రి దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి ప్రారంభించబోతూ ఉన్నాడండి. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో వాటన్నిటినీ నా దేవుడు తిరిగి ఇవ్వడానికి ప్రారంభించాలి అంటే దేవునికి కావాల్సింది నీవే. అద్భుతాల కొరకు కాదు దేవుణ్ణి వెంబడించాల్సిందే, నీ అవసరతని బట్టి కాదు దేవుణ్ణి వెంబడించాల్సిందే. పేతురు జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. ఏమి లేనన్నప్పుడు యేసు ప్రభుల వారు పేతురు జీవితంలోనికి వచ్చారు. చాలా